హాయ్ ఫ్రెండ్స్. క్యారెట్ బైట్స్ చాలా బావుంటాయి. పిల్లలకైతే స్నాక్స్ లాగా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. అంత 10, 15 మినిట్స్‌లోనే చేసేయొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, బావుంటాయి. వీటికి టమాటా సాస్‌తో తీసుకుంటే చాలా బావుంటాయండి. వీటిని ఎలా చేసుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. చూడండి నేనెలా చేశానో. దానికోసమైతే ఇక్కడ ఒక క్యారెటు, ఒక బంగాళాదుంప తీసుకున్నాను. క్యారెట్ పెద్దదైతే ఒకటి, చిన్నవైతే ఒక 2 తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తురిమేయాలండి. ముందుగా క్యారెట్ తురిమేద్దాము. ఇలా సన్నగా ఉన్న కల్లి తురుముకోవాలి. మరి పొడవుగా అవసరం లేదు. సన్న తురుము కావాలి. అందుకని ఇక్కడ సన్న రంధ్రాలు కల్లి తురుముతున్నాను చూడండి. ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న ఈ క్యారెట్‌ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఆలు తీసుకొని ఇలా పైన పొట్టు మొత్తం ఇలా ఫిలప్ చేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అలా తురుముకోవాలనమాట. ఆలుని కూడా. ఇక్కడ చాలా బావుంటాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. స్పైసీగా ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. ఇలా ఆలు మొత్తం తురిమేసుకొని, ఇప్పుడు ఈ ఆలు మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి ఇలా. క్యారెట్ కూడా తీసుకోవాలి. ఆలూని, క్యారెట్‌ని ఒక బౌల్‌లో తీసేసుకొని, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పిల్లలకైతే తగ్గించి వేయండి. 1, 2 కరివేపాకు కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి 1 టీ స్పూను. వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. కారం హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి అండి. బియ్యం పౌడర్, బియ్యం పిండి హాఫ్ కప్పు వేసుకోవాలి. కార్న్‌ఫ్లవర్ 2 స్పూన్లండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒకటండి, వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ కలిపితే లూజ్ అయిపోతుంది పిండి. బాగా గట్టిగా మనం చపాతీ పిండిని ఎలా ప్రెస్ చేస్తూ కలుపుతామో అలా కలపాలనమాట. ఇప్పుడు ఆలూలో తేమ ఉంటుంది. క్యారెట్ తురుములోనూ తేమ ఉంటుంది గదా! ఆ తేమతోనే ఈ పిండిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ చపాతీ పిండి ముద్దని ఎలా కలుపుతామో అలా గట్టిగా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇది పిండి కలపటం కోసం ఒక 2 మినిట్స్ వరకు పడుతుందండి. అంటే మనం చిన్నగా మెత్తగా ఒక ప్రెస్ చేస్తూ కలపాలి గదా! ఇలా కలుపుకున్న ఈ పిండి పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడవుతూ ఉండగా ఇక్కడ మనం బైట్స్ చేసుకోవాలి. ఈ బైట్స్ చాలా బావుంటాయండి. ఇలా చేతితో ఆయిల్ కూడా మీకు చేతికి అంటుతుంది అనుకుంటే ఆయిల్ రాసుకోండి. ఇక్కడ నాకు చేతికేమి అంటట్లేదు. అందుకని రాసుకోవట్లేదు. ఆయిల్ రాసుకొని చేసుకోవచ్చు. అంటకపోతే రాసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా 2 చేతులతో అలా అనేసి ఇలా సైడ్‌లు ఇలా అనేసేయండి. ఈ పిండి ఎంతవరకైతే ఉందో అంతవరకు మొత్తం అలా చేసేసుకోండి. మరీ లావుగా గాకుండా ఇలా చేసుకోండి. చాలా లావు ఎక్కువైతే త్వరగా కాలవు. ఇవిగోండి మొత్తం అలా చేసేసుకొని, ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టొద్దు, హైలో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన బ్రౌన్ కలర్ వస్తుంది గానీ, లోపల పిండి పిండిగా ఉంటుంది. అలాగని మరీ సిమ్‌లో పెట్టామనుకోండి, అది ఆయిల్ తీసుకుంటాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని, ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి వీటిని. వీటిని బాగా ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దాళ్ళకి బావుంటాయి, పిల్లలకి బావుంటాయండి. అంతా 10 మినిట్స్‌లోనే చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా కలర్‌కొస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా తీసి పక్కన ఒక ప్లేట్‌లో పెడితే ఏమన్నా ఆయిల్ ఉంటే వచ్చేస్తుందనమాట ఆ ప్లేట్‌లోకి. మిగతావి కూడా ఇలా వేసేసుకొని
ఇలా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఇలా నిదానంగా తిప్పండి. ఇవి ఎంత చేతకాని వాళ్ళు గూడా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇవి గూడా ఫ్రై అయిపోయాయి కదా! వీటిని కూడా తీసేసుకుందాము ప్లేట్‌లోకి. ఇలా గరిటెతో తీసి మనం పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నామనుకోండి, పైన అందులో ఉండే ఆయిల్ మొత్తం అందులో దిగిపోతుంది. ఒక ప్లేట్‌లో వేసుకున్నాం. మీరు టిష్యూ గానీ ఏదైనా ఒకటేసుకొని ఏసుకున్నారంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. నాకైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఏం పీలవలేదండి. తక్కువ ఆయిలే తీసుకున్నాయి. ఇలా నేనైతే ఇక్కడ ఈ పేపర్ వేసుకుంటున్నాను. ఇవి గనక టమాటా సాస్‌తో గనక తీసుకున్నారంటే చాలా బావుంటాయండి. అలాగని ఏదైనా కారప్పొడి అయినా బానే ఉంటాయి. ఏ చట్నీ అయినా బానే ఉంటుంది. చాలా ఏదైనా మీకు నచ్చిన దాంతో తినేసేయొచ్చు. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.